సింబల్ గా మారనున్న జగన్ డ్రీమ్ ప్యాలెస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన నివాసం కోసం ప్రజాధనంతో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ ఇక వినియోగంలోకి రానుంది. దాదాపు 450 కోట్లతో 9.5 ఎకరాల్లో 7 బ్లాకులుగా అత్యంత విలాసవంతంగా నిర్మించిన ఈ భవనం ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉంది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ జగన్ తన స్వార్థంతో ఈ ప్యాలెస్ ను నిర్మించుకున్నారన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. వచ్చే 30 ఏళ్లు సీఎంగా ఉంటానన్న భ్రమలో ప్రజల డబ్బుతో ఫారెన్ ఫర్నిచర్, లగ్జరీ సదుపాయాలతో దీన్ని తీర్చిదిద్దారు జగన్. అయితే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆ కలలు కూలిపోయాయి. ప్రస్తుతం ఈ ప్యాలెస్ నిర్వహణ ఖర్చులు ప్రభుత్వానికి భారంగా మారాయి. నెలకు 25 నుంచి 30 లక్షల వరకు కరెంట్, మెయింటెనెన్స్ ఖర్చులు అవుతూ ఉండటంతో ప్రభుత్వం వినియోగ మార్గాలపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రిషికొండ భవనాలను లగ్జరీ హోటల్ లేదా బీచ్ విల్లాలుగా మార్చేందుకు పలు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. టాటా గ్రూప్, ది లీలా, అట్మాస్ఫియర్ కోర్, హెచ్ఈఐ గ్రూప్ వంటి సంస్థలు తమ ప్రతిపాదనలు సమర్పించాయి. త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జగన్ హయాంలో సంవత్సరానికి 2 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే రిషికొండ మీద ఉన్న రిసార్ట్లను తొలగించి విలాసవంతమైన ఈ ప్యాలెస్ ను జగన్ కట్టారు. ఇప్పుడు ఈ ప్యాలెస్ ను రాష్ట్రానికి తిరిగి ఆదాయ వనరుగా మార్చాలని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మొత్తానికి జగన్ హయాంలో ఉపయోగం లేకుండా పడి ఉన్న రిషికొండ ప్యాలెస్ ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే ఆస్తిగా మారబోతోంది. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.